అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందు నిమిత్తమై మీరు పిలువబడితిరి. దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం ఇలాగంటుంది, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి లక్షణం. మనము ఎవరైనా చిన్న సహాయం చేసినప్పుడు వారికి వెంటనే మనము థ్యాంక్స్ అని, కృతజ్ఞత అని, ధన్యవాదాలని చెబుతూ ఉంటాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా, దేవాతి దేవుడైనటువంటి మహోన్నతుడు కూడా మన నుంచి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశతో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. మనము కృతజ్ఞులుగా ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఆయుష్ను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఇచ్చిన గృహాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి మనము కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఆయన లేఖనం అంటూ ఉంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది. మనము మరిచిపోయే బిడ్డలుగా ఉండకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒక దినము 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి కేకలు వేస్తూ, అయ్యా మమ్మలను బాగు చేయండి, మమ్ములను శుద్ధీకరించండి అని యేసుప్రభుని అడిగితే యేసయ్య వారికి స్వస్థతనిచ్చాడు. అయితే స్వస్థత పొందినటువంటి వారిలో 9 మంది వారి గృహాలకు వెళ్ళిపోయారు, బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు, గ్రామంలోనికి పరుగులు తీశారు. కానీ ఒక్కడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చి యేసు పాదాల మీద పడి కృతజ్ఞత చెల్లించాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇంకా నీతో పాటు మరొక 9 ఉంటారు కదా, ఆ 9 మంది ఏమైపోయారు, వారు ఎక్కడ అని అడుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుని వలన మేలు పొందుతున్నారు, దేవుని వలన స్వస్థత పొందుతున్నారు, దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు, దేవుని వలన దీవెనలను పొందుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. కొందరు మాత్రమే దేవునికి స్తుతులను చెల్లిస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రమే దేవుని యొద్దకు రాగలుగుతూ ఉన్నారు. కొంతమంది మాత్రమే దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఆ గుంపులో ఉండగలుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వినుచున్నటువంటి నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు మన యొక్క జీవితాల్లో ఏమంటున్నాడంటే, కృతజ్ఞులై ఉండుడి. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇలాగు చేయుట దేవుని యొక్క చిత్తము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనము కృతజ్ఞులమై ఉండాలి. 29వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు, తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించువాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు అంటే మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులను గురించి దేవుని యొక్క లేఖనం ఇలాగ సెలవిస్తుంది. మనుషులు ఎలాగ ఉన్నారంటే 2వ తిమోతి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో, ఎలయనగా మనుషులు అని వ్రాస్తూ మొదటిగా మనుషులు ఎలాగ ఉన్నారంటే స్వార్థ ప్రియులు. స్వార్థము ఎక్కువైపోతూ ఉంది. సహించలేనటువంటి వారు, ఎదుటివారి క్షేమాన్ని, ఎదుటివారి దీవెనను ఓర్చుకోలేనటువంటి వారిగా
మానవులు ఉన్నారు. కయీను హేబేలు యొక్క చరిత్రలు ఇది మనము చూస్తూ ఉంటాం. రెండవదిగా ధనాపేక్షకులుగా ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5:22 అంతేకాదు మూడవదిగా బెంకములాడువారు, గొడవలు పెట్టుకున్నటువంటి వారు. దేవుని యొక్క లేఖనం అంటుంది, దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. అంతేకాదు మనుషులు అహంకారులు, అనగా గర్వము కలిగినటువంటి వారు. సామెతల గ్రంథంలో 16:18 నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఒక మనిషి గర్వంగా ఉన్నాడంటే తన జీవితంలో నాశనంలో ఉన్నాడని మనము గుర్తించాలి. అంతేకాదు మనుషులు దూషకులు, ఎవరిని పడితే వారిని దూషించడము, ద్వేషించడము మనుషులు చేస్తూ ఉన్నారు అని దేవుని లేఖనం అంటుంది. 2వ రాజుల గ్రంథంలో 2:23 కొంతమంది పిల్లలు ఎలీషా ఆ మార్గాన వెళ్తున్నప్పుడు ఇలాగంటారు, బోడివాడా ఎక్కిరా బోడివాడా అని ఆ దైవ సేవకుని ప్రవక్తను హేళన చేస్తూ మాట్లాడారు. తర్వాత ఏమి జరిగిందంటే ఎలీషా మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తెలియక దూషించినటువంటి వారు, లేక తెలిసి మరి తప్పు చేసినటువంటి వారు అక్కడ ఉన్నారు కనుక వారిని గద్దించాడు. నేను దైవ సేవకుని గనక అక్కడ నుంచి మరి ఆ యొక్క అడవిలోంచి ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళను హతమార్చునుగా కనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు వచ్చి వారిని మరి చీల్చివేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూస్తే దూషించడం వలన వచ్చే భయంకరమైనటువంటి శాపం ఇది. అంతేకాదు తల్లిదండ్రులకు అవిధేయులు. రోమపత్రిక 5:19 ఒకని అవిధేయత వలన మరి ఈ లోకంలోనికి పాపం వచ్చిందని వ్రాయబడి ఉన్నది. అంతేకాదు తల్లిదండ్రుల పట్ల అవిధేయత, మరి తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను ద్వేషించడం, తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడం అనేది ఈ లోకంలో జరుగుతూ ఉంది. దానివలన ఎటువంటి నష్టం మనిషికి వస్తుందంటే, ఒకరోజు నీవు ఏ స్థితిలో మరి జీవిస్తూ ఉన్నావు అదే స్థితిని మరి నీ యొక్క జీవితంలో మరొక దినము అనుభవించే రోజు వస్తుంది. అనగా ఏ విత్తనాలు వేస్తే అదే పంట కోస్తావు. నీ తల్లిదండ్రులకు నీవు లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారు. నీ తల్లిదండ్రులను నీవు ప్రేమిస్తే నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. నీ తల్లిదండ్రులను నీవు ద్వేషిస్తే నీ పిల్లలు ద్వేషిస్తారని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకరోజు ఒక ముసలాయన మరి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క కోడలు వచ్చి ప్రతిరోజు చిన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క మైలైపోయినటువంటి గిన్నెలో, మరి పాడైపోయినటువంటి ఆ గిన్నెలో ఆహారాన్ని పెట్టి ఆ యొక్క వృద్ధుడికి ఇచ్చేది, మామకి ఇచ్చేది. అయితే కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఆయన యొక్క వస్తువులన్నీ కూడా సమాధితో పాటు తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో మరి ఆయనతో పాటు వాటిని పూడ్చివేయడానికి, పడవేయడానికి తీసుకుని వెళ్తుంటే వారి యొక్క మనవడు, అనగా ఏ తల్లి అయితే ఆహారాన్ని పెడుతూ ఉందో వాళ్ళ యొక్క కుమారుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ తాత తిన్నటువంటి ఆ గిన్నెను తీసి దాసాడంట. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఎరే నాన్న, ముసలోడికి నువ్వెందుకు దాసుకున్నావు అని అడిగితే ఆ చిన్న బిడ్డ అన్నాడంట, అమ్మా మీరు కూడా ముసలైపోయిన తర్వాత మరి ఆహారం పెట్టడానికి ఈ గిన్నె కావాలి కదా, ముసలి వాళ్ళకి పెట్టే గిన్నె ఇదే అన్నావు కదా, మరి నీకు పెట్టడానికి ఈ గిన్నెను నేను దాచబెడుతున్నానని చెప్పగానే ఆ తల్లి బాధతో కృంగిపోయిందంట. అయ్యో, నా పిల్లవాడికి తెలిసేటట్టుగా నేను ఈ పని చేశాను, ఖచ్చితంగా దుస్థితి నాకు వస్తుందని సిగ్గుపడింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మన తల్లిదండ్రులను మనం ఎలాగూ ప్రేమిస్తామో మన పిల్లలు మనలను అలాగే ప్రేమిస్తారు. మనము మన తల్లిదండ్రులను ద్వేషిస్తే, దూషిస్తే అదే స్థితి కొన్ని రోజుల తర్వాత మరి మనకు వస్తుందని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగి ఉంటే వచ్చే భయంకరమైనటువంటి దుస్థితి ఇది. కనుక జాగ్రత్తగా మన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవుడు ఆశించినటువంటి స్థితిలో మనము బ్రతకాలి. మనము స్వార్థపరులుగా ఉండకూడదు. ధనాపేక్షతో మనము కీడునకు లోనవ్వకూడదు. గొడవలు పెట్టే బిడ్డలుగా ఉండకూడదు. గర్వాంధులుగా ఉండకూడదు. దూషించే వారిగా, ద్వేషించే వారిగా ఉండకూడదు. అవిధేయత కలిగినటువంటి బిడ్డలుగా ఉండకుండా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత, తల్లిదండ్రులకు కృతజ్ఞత,
నీకు సహాయం చేసినటువంటి వారి పట్ల కృతజ్ఞత నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుకనే భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి పౌలు భక్తుడు ఈ కొలస్సీ సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, మీరు కృతజ్ఞత కలిగి ఉండమని దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాడు. 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మొరపెట్టాడు. కనుకనే అద్భుతాలు జరిగాయి. నీ బ్రతుకులో నీకు ఉన్నటువంటి అవసరతను బట్టి దేవునికి ప్రార్థన చేయి, కృతజ్ఞత చెల్లించు. ప్రార్థనలో కృతజ్ఞత అనేది ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము. ప్రార్థనలో కృతజ్ఞత చెల్లించుట అనేది ప్రథమగా చేయవలసినటువంటి పని. మనము ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు మొదటిగా నీవు చేయవలసినటువంటి పని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి, ఆయన మనకు చూపినటువంటి కృపను బట్టి, ఆయన మన పట్ల కలిగినటువంటి తలంపులను బట్టి, ఆయన మన జీవితాలు చేయబోయే కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు చెల్లించుచున్నటువంటి ఆ కృతజ్ఞతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి మనసు నీవు కలిగి ఉండు. దేవుడు నీకు తన యొక్క దీవెన అనుగ్రహించి ఆశీర్వాదాలతో నింపుతాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.